నమస్తే. ఇందాక ఒక దరిద్రుడి వీడియో చూడడం జరిగింది. పదవులు పోయినాయని ఇన్ని రోజులు అహంకారంతో తల తల బిరుసు మాటలు మాట్లాడిండ్రు. ఇప్పుడు పదవులు పోయినాయని పిచ్చి పిచ్చి మాటలు ఎక్కువ మాట్లాడుతున్నావు. క్రిషాంక్ నోట్లో నాలుక జాగ్రత్తగా ఉండకపోయినావు అంటే బయటకు గుంజి కోసి పడేస్తా బిడ్డ. ఏమనుకుంటున్నావు? ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నావు? అదే అలవాటు ఉన్నదా? అవే పక్కలేసే అలవాట్లు, అవే అలవాట్లు నేర్చుకొని బయటకు వచ్చి అవే లైవ్లో మాట్లాడతావు. ఏం మాట్లాడతావు? పెగ్గుల గురించి మాట్లాడితే పడకల గురించి మాట్లాడతావు. ఆడపిల్లలు రాజకీయాల్లోకి వస్తారు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నువ్వు పదవులు ఇస్తే నువ్వు పక్కలేసినారని మాట్లాడతావు. ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నువ్వు ఆ మాటలు మాట్లాడతావా? మరి మీ పార్టీలో ఉన్నప్పుడు, మీరు అధికారంలో ఉన్నప్పుడు రాజ్యసభలు తెచ్చుకున్నారు. గివే చేసి తెచ్చుకున్నారా? మీ కవితమ్మ లిక్కర్ స్కామ్లు ఉన్నది. మేము అనరాదు ఆ మాట. మేము కూడా తోటి మహిళలమే. కానీ ఇవన్నీ చేసి వ్యాపారాలు చేస్తున్నారా? మీ కేటీ రామారావు ఇవే చేసి వ్యాపారాలు చేస్తున్నాడా? మేము అనరాదు. కేటీఆర్ గురించి అయితే పబ్లిక్ అందరూ అదే మాట్లాడతారు. మేము అనరాదు. కానీ నువ్వు చిన్న నోటితో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు బిడ్డ. చెప్పు దెబ్బలు తింటావు. ఆడోళ్ళందరం వచ్చి కొట్టినామనంటే నాలుక బయటికి గుంజి కోసి నడి రోడ్ల కోసి పడేస్తాం. ఏమనుకుంటున్నావు? నీకు కొంచెం పవర్ ఇస్తే చాలా మాట్లాడుతున్నావు. కేసీఆర్కి పక్కలేస్తున్నావా? ఎవరికి పక్కలేస్తున్నావు? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? పదవులు ఇస్తే పక్కలేస్తున్నానంటావు. ఏం మాట్లాడుతున్నావు? మేమందరం మహిళలం ఉన్నాం గాంధీ భవన్లో. మేమందరం కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. మేము రేవంత్ అన్న అని పిలుచుకుంటాం. మేమందరం ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి అయితే అన్ననే అని పిలుచుకుంటున్నాం. మేము చూసినా ఎప్పుడైనా ఆయన దృష్టిని ఆ విధంగా పక్కలేసి పదవులు ఇస్తే అవసరం వస్తుంది ఆయనకి? మీలాంటి వాళ్ళు చేసే పనులు అవన్నీ ఎక్కువైపోయిందా? నోరు అదుపులో పెట్టుకో. నువ్వు ఒక్కరి తప్ప ఎవడు మాట్లాడేటోళ్ళు దిక్కు లేనట్టున్నావు. నిన్ను పంపిస్తున్నావు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు. ఒక ఎమ్మెల్యే పక్కన కూర్చుని ఒక ఎమ్మెల్యేని కూడా కనీసం మర్యాద ఇవ్వకుండా ఆయన ముందు నీట మాట్లాడతావు. ఏ ఛానల్ అని చెప్పు. నీ కాళ్ళు చేతులు నరికేస్తారు బిడ్డ ఎక్కువ మాట్లాడినావంటే. ఏం ఉరుకున్న కొద్ది తమాషా లెక్క అవుతుందా? పెద్ద అంతరం చిన్న అంతరం లేదు. ఏడు నుంచి ఎడిపోతున్నావు. రాజకీయం అంటే రాజకీయం చెయ్యి. ఆడవాళ్ళ గురించి ఈ విధంగా మాట్లాడతావా? చూసినావా బద్మాష్? ముఖ్యమంత్రి గారి విషయంలో మాట్లాడతావా నువ్వు? ఇది ఇంతమంది మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఎన్నడన్నా రేవంత్ రెడ్డి గారి గురించి ఎవడన్నా తప్పుడు మాటలు మాట్లాడినరా? ఇంకేమైనా మాట్లాడు దుర్మార్గుడా. నోరుంది కదా అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడతావా నువ్వు? భద్రం జాగ్రత్త బిడ్డ. ఇంకొకసారి గిట ఇట్లాంటి మాటలు మా రేవంత్ అన్న అందరికి అన్న ఆయన ఎవరి గురించి అన్న ఇట్లా మాట్లాడితే నీ ఆడపోయి ఆడ ప్రగతి భవన్లను ఫామ్ హౌస్లను కేటీఆర్ ఫామ్ హౌస్లా గవ్వే చేసుకున్నాడా? అట్లనే చేసి పదవులు ఇచ్చిండ్రా? మంత్రి పదవి అట్లనే వచ్చిందా కేటీఆర్కి? నీకు పదవి అట్లనే వచ్చిందా? నీ ఇంట్లో అక్క చెల్లెళ్ళు లేరు? మీ ఇంట్లో అమ్మ తల్లి తండ్రి ఎవరు భార్య బిడ్డలు లేరా? ఇట్లా మాట్లాడతావా నువ్వు? మనిషి అన్నాక కడుపుకు అన్నం తింటే జాగ్రత్తగా ఉండు. లేదు అని అంటే రేపు పొద్దున మేము నడి రోడ్ల గాంధీ భవన్ దగ్గర తీసుకొని వచ్చి బట్టలిప్పి కొడతాం బిడ్డ. ఇంకోసారి రేవంత్ రెడ్డి గారి గురించి కానీ మా ముఖ్యమంత్రి మా కాంగ్రెస్ పార్టీ లీడర్ల గురించి ముఖ్యంగా మాట్లాడితే, ఒక బీసీ నాయకుడికి ఈరోజు ఒక యంగ్ లీడర్లను మేము తీసుకొని పోయి చట్టసభలలో కూర్చోబెడుతుంటే ఓర్వలేని తనంతో మీ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి ఎవరిని కదర్ చేయకుండా కాళ్ళ కింద చెప్పుల్లాగా పెట్టి తనకు కావాల్సిన వాళ్ళకు మొత్తం వెలమ దొరలకు సామ్రాజ్యం అప్పచెప్పి ఆనాడు మంత్రులకి రాజ్యసభలకు అందరికీ వాళ్ళ కుటుంబాలను తీసుకొని పోయి తగలబెడితే ఒక్కడు మాట్లాడలేదు. ఈరోజు అన్ని సామాజిక న్యాయం చేసి అందరికీ అన్ని స్థానాల్ని కల్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి మంత్రివర్గము అందరు సామాజిక న్యాయం చేసి అందరికీ సముచిత స్థానం కల్పిస్తుంటే ఓర్వజాలి గుణంతో ఒక యాదవుడు పోయి రాజ్యసభలో కూర్చుంటే తట్టుకోలేని దొంగ నువ్వు మాట్లాడతావు. నీ వయసుకు తగ్గట్టు మాట్లాడు. నీ బుద్ధికి తగ్గట్టు మాట్లాడు. నీ రాజకీయం ఎంత చేసినా ఆ వయసుకు తగ్గట్టు మాట్లాడు. సిగ్గుండాలే టికెట్ తెచ్చుకోనుంటే నీకు చేతనైంటే. ఇవన్నీ టికెట్లు రాలేదు, నీకు ప్రభుత్వం పడిపోయింది అని ప్రెస్టేషన్లా మా నాయకుల్ని తిడితే ఖబర్దార్ బిడ్డ. రేపే నీ టీఆర్ఎస్ భవన్లో ఇంటి ముంగల్నో లేకపోతే ఆడ నుంచి దొరికితే గిట్ట గుంజుకొని వచ్చి గాంధీ భవన్ దగ్గర బట్టలిప్పి కొడతాం బిడ్డ. ఇంకా మా ముఖ్యమంత్రి గురించి ఇంకోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడినావంటే ఖబర్దార్. బేషరతుగా ముఖ్యమంత్రి గారి క్షమాపణ చెప్పకపోయినా ఇసుండి మాట్లాడినందుకు నువ్వు మా అనిల్కి ముఖ్యమంత్రి గారికి ఇద్దరికి క్షమాపణ చెప్పకపోయినా యావత్ తెలంగాణ
మహిళా సమాజానికి క్షమాపణ చెప్పకపోయినావు అంటే తర్వాత నీ బిడ్డని పని అవుతుంది. జాగ్రత్తగా ఉండు. రేపటి నుంచి టీవీ ఛానళ్ళలో పోయి ఏమైనా మాట్లాడినావు అంటే ఆడికి వచ్చి చొప్పు దెబ్బలు తింటావు మా అందరితో వచ్చి. రేపు పొద్దున్న రా నువ్వు ఏ టీవీ ఛానల్లో నన్ను ఇట్లాంటి మాటలు మాట్లాడినాక ఇంకోసారి. మళ్ళా చెప్తున్నా, క్షమాపణ చెప్పు మర్యాదగా మా ముఖ్యమంత్రి గారికి. తెలంగాణ ప్రభుత్వాన్ని అవమానించినట్టు ఈరోజు ఒక ముఖ్యమంత్రిని అవమానిస్తే చూసినవరా గాడిది నువ్వు? అన్న అనిపించుకునేటటువంటి మా అందరున్నారు. మేము అన్న పక్కన ఆడపిల్లలము. ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారా నువ్వు? చెత్తనాయలా?